జైళ్ళంటేనే నేరస్తుల్లో పరివర్తన తెచ్చే ప్రదేశం. శిక్షాకాలంలోనే నిందితులు గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని అంతా ఆశిస్తారు. అయితే బుద్ధి మార్చుకొని కొందరు నేరస్తులు జైలు గోడల మధ్య దొంగతనాలకు స్కెచ్లు వేస్తున్నారు. అక్కడ పరిచయమైన సహచరులతో కలిసి చోరీలకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే తరహాలో సుమారు 27 లక్షల బంగారాన్ని కాజేసిన ఓ గ్యాంగ్కు శ్రీకాకుళం పోలీసులు చెక్ పెట్టారు. శ్రీకాకుళం జిల్లా బోర్జ మండల కేంద్రంలో చెన్నూరు రమేష్ ఇంట్లో డిసెంబర్ 1న చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రత్యేక బృందాలు క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన ఉండ్రు నాగరాజును కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. చోరీ కేసులో మరో 4గురికి భాగస్వామ్యం ఉందని కనుగొన్నారు. 5గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 27,30,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 1,41,000 రూపాయల విలువైన వెండి వస్తువులు, 83,700 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం వారి సహాయంతో సస్పెక్ట్ చేసి నాగరాజు ఉండ్రా అనే అతని మీద మెయిన్ అనుమానం అనేది మాకు వచ్చింది. అతన్ని గాజువాకలో షీలానగర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఇంకో 4 వ్యక్తులు, వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఏరియాలో పుట్టి పెరిగిన చివరగా గాజువాకలో సెటిల్ అయ్యారు. దొంగతనాలు అనేది వాళ్ళది ప్రధానమైన వృత్తిగా ఉండిపోయింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు 29 లక్షల, అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చెప్తున్నానండి, 29 లక్షల విలువైనటువంటి బంగారాన్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. క్యాష్ కూడా ఒక 83,000 రూపాయలు ఉన్నాయి, వెండి బంగారం అన్నీ కలిపి. రమేష్ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులపై గతంలో చాలా కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులంతా జైళ్లలో పరిచయమై చోరీలకు పథకం వేశారని గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి గాజువాక వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. బోర్జలో రమేష్ ఇంటి తాళాన్ని గుణపంతో పగలగొట్టిన నిందితులు బంగారం, వెండి వస్తువులు, నగదు కాజేశారని దర్యాప్తులో తేలింది. మాటూరి శ్రీను, అతనిది బోర్జ అమ్మాయిని పెళ్లి చేసుకుని బోర్జలోనే ఉంటున్నాడు. అతను ఏం చేశారంటే, ఈ మా ఊరిలో పలానా అతను ఊరు వెళ్ళాడు, అతని దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది, డబ్బు బాగా ఉంటుంది, మీరు రండి అని చెప్పి వాళ్ళని రప్పించాడు దొంగతనం చేయడానికి. వీళ్ళందరికీ జైల్లో పరిచయం. యాక్చువల్గా ఆ జైల్లో ఉన్న పరిచయంతో ఆ ఊర్లో నేను దొరికిపోతానన్న భయంతో వీరందరికీ ఆ సావాస దోషంతో వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి ఈ నేరం చేయించారనమాట. వచ్చిన దాన్ని అంతా కూడా తెల్లారేపాటికల్లా వాళ్ళు డిస్పోజల్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకున్నారు. అతనితో పాటు ఆనంద్, చంటిబాబు, మిశ్రా వీళ్ళందరినీ పట్టుకుంటే వీళ్ళు వాస్తవం చెప్పారు. ముందు ఒక స్నాచింగ్ కేసు కూడా చేసున్నారు. వీరు 5 కేసుల్లో ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఉండ్ర నాగరాజు మీద 21 కేసులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. అలాగే ఈ చేపల ఆనంద్ అని చెప్పి గాజువాకలో చాలా ఫేమస్ నటోరియస్ క్రిమినలే, అతని మీద కూడా 21 కేసులు ఉన్నాయి. ఈ శ్రీను అన్న అతని మీద ఒక 2 కేసులు ఉన్నాయి. మిగతా 2 మీద కూడా 1-2 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి దోపిడీకి పాల్పడే ఈ ముఠా సభ్యులు కాజేసిన సొత్తును పంచుకుని జల్సా చేస్తూ ఉంటారని పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి, పొందూరు, బోర్జలో గొలుసు చోరీ కేసుల్లో ఈ ముఠా హస్తం ఉందని నిర్ధారించారు. జైళ్లలో ఖైదీలపై మరింత నిఘా పెడతామని, విడుదలైన వారి దినచర్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.